ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దయగల దేవుని కరుణా కటాక్షములు మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మంచి మనస్సు కలిగిన వాడు. తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మన కొరకు బలియాగమయ్యారు. ఆ మంచి మనసు ఇంకెవరికి ఉండదు. మన కొరకు ఒకరు ప్రాణం పెట్టారు అంటే దేవాది దేవుడు తప్ప మనుష్యులు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టరు. ఇలాంటి మనసు ఈ లోకంలో ఎవ్వరికి ఉండదండి. ఎందుకు ఆయన ప్రాణం పెట్టారంటే మన పాపములను తీసివేయడానికి. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మనము కలిగి ఉండాలి. మనకుండవలసిన మనసు ఏంటి? మన సొంత కార్యాలని మనం చూసుకోకుండా ఇతర కార్యాలను కూడా మనం చూడాలి. తన కొరకు ఈ లోకానికి రాలా, ప్రజలందరి క్షేమం కొరకు, ఇతర మేలుల కొరకు, అనేకులను రక్షించుట కొరకు యేసయ్య ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు కనుక ఆ మనసు మనం కలిగి ఉండాలి. అంటే మన కొరకే మనం జీవించకుండా ఇతరుల కొరకు మనము జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఎవరి సంపాదన వారిది, ఎవరి ఆరోగ్యం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి క్షేమం వారు చూసుకుంటున్నారు కానీ క్రీస్తు యేసునకు కలిగిన ఆ మంచి మనసు కలిగి ఉండటం లేదు. యేసుక్రీస్తు అనేకులకు ఆరోగ్యం ఇచ్చారు, గుడ్డివారిని స్వస్థపరిచారు, కుష్టి వ్యాధి చేత బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచారు, పక్షవాయం కలిగిన వానికి స్వస్థతను దేవుడు ప్రసాదించి ఉన్నారు, పాపం చేత పట్టబడిన స్త్రీని క్షమించి ఉన్నారు. మరి ఈ మనసు మనం కలిగి ఉన్నామా లేమా? ఎన్నో సంవత్సరాల క్రితము మన దేశానికి మిషనరీ సేవకులు వచ్చారండి. వారి యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి జీవితాన్ని పానార్పణముగా దేవుని కొరకు వారు పెట్టారండి. మిషనరీ స్కూల్స్ ప్రారంభించారు, హాస్పిటల్స్ ప్రారంభించారు, వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు, కుష్టి వ్యాధులకు సేవ చేశారు. మన దేశంలో మిషనరీ సేవకులు అనేక మంది అనేక విధాలుగా దేవుని మనసు కలిగి వారు పరిచర్య చేశారు. ఈ దినాల్లో కూడా కొంతమంది దైవజనులు దేవుని కలిగిన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నారండి. దేవుడు వారిని ఆశీర్వదించిన దాంట్లో వృద్ధులకు అండగా నిలుస్తూ నడిపించబడుతూ ఉన్నారు. అనేకులైన అనాథులను చేరదీసి వారిని పోషిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది దైవజనులు హాస్పిటల్స్ కట్టించి ఉచితంగా సేవకులకు వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారండి. మరి ఈ మాటలు వింటున్న మనము ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? మనం తిన్నాం, మనం జీవిస్తున్న మన స్వార్థం మనం చూసుకుంటున్నామా, లేదంటే ఇతరుల క్షేమం కొరకు మనం బ్రతుకుతూ ఉన్నామా? యేసుక్రీస్తు మనస్సు అనేకుల కొరకు త్యాగం చేసిన మనసు అండి. ఇతరుల క్షేమాన్ని కోరుకున్న మనసు యేసయ్య మనస్సు. ఈ మనస్సు మనం కలిగి నడిపించబడదుము గాక. మనం రక్షింపబడ్డామా? అనేకులు రక్షింపబడినట్లుగా ప్రార్థన చేయాలి, స్వార్థను బోధించాలి. మనం పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నామా? మనతో పాటు అనేక మందిని కూడా పరలోక రాజ్యానికి సిద్ధపరిచే వారముగా మనం ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కలిగిన ఈ మనసు మనమందరము కలిగి జీవించుదుము గాక, కలిగి ఉందుము గాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా నా తండ్రి, మీకు కలిగిన మనసు ప్రభు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకానికి దిగి వచ్చి ఎంతో మందికి మీరు మేలు చేశారు, ఎంతో మందికి మీరు క్షేమాన్ని ప్రసాదించారు. మేమును కూడా మీ మనసు కలిగి మా స్వార్థం, మా ప్రయోజనం వరకే కాకుండా అనేకుల కొరకు మేము జీవించుటకు, అనేకులకు దీవెనకరంగా ఉండుటకు, అనేకుల యొక్క యోగక్షేమాలు చూచుటకు, అనేక నిమిత్తం ప్రార్థన చేయడానికి మీ మనసు మాకు అనుగ్రహించి నా తండ్రి, మీ వలే ఈ లోకుల బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన మేమందరము ఆ రీతికి నడిపించబడుటకు సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రయాణ మార్గంలో తోడే ఉండి కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.